నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. వెంకటరమణ చివరగా విజయవాడ మధురానగర్లో నడుచుకుంటూ వెళ్లారు. ఒక ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో వెంకటరమణ నడుచుకుంటూ వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. వెంకటరమణను సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారు అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి వాటిని అడ్డం పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు తాము పోలీసులమని అరెస్ట్ చేస్తామని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే పోలీస్ బృందాలు వెళ్లినట్టు సమాచారం. ఎంపీడీఓ వెంకటరమణ కోసం విజయవాడ, ఏలూరు కాల్వలో డ్రోన్లతోనూ గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాము. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు మలుపులు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. విచారణలో చాలా విషయాలు బయటకు వస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నర్సాపురం ఎంపీటీఓ వెంకటరమణ ఇవాళకి వారం రోజుల క్రితం అయితే ఇంటి నుంచి వెళ్ళి అదృశ్యమయ్యారు. ఆయన బోటింగ్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ ఒత్తిడి కారణంగా అయితే సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఆయన మొబైల్ సిగ్నల్ ట్రాక్స్ విజయవాడ ఏలూరు కాలువ దగ్గర కట్ అవడంతో పోలీసులు గత 5 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఏలూరు కాలువను 20 కిలోమీటర్ల మేర ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే గాలింపు చర్యలు చేపట్టిన ఆయన ఆచూకీ ఇంతవరకు గుర్తించలేదు. అయితే ఆయన ఫోన్ కాల్ డేటాని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ని పూర్తిగా పరిశీలించినటువంటి పోలీసులకి సైబర్ నేరగాళ్ళకి 3.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అయితే ఆ విచారణలో గుర్తించారు. దీంతో పాటుగా సైబర్ నేరగాళ్లే వెంకటరమణని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇటీవల కాలంలో న్యూడ్ కాల్స్ చేసి వాటితో డబ్బులు వసూలు చేయడమే కాకుండా పోలీసులకి ఈ విషయం మీద ఫిర్యాదు అందింది. తాము కూడా పోలీసులమే అరెస్టు చేస్తామని కూడా బెదిరింపులు దిగిన ఘటనలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా వెంకటరమణ కేసుకు సంబంధించి ఏదైనా జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సైబర్ నేరగాళ్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అంశానికి, ఈ బ్లాక్మెయిల్ చేసిన అంశానికి ఏమన్నా లింకులు ఉన్నాయనే దాని మీద ప్రస్తుతం సైబర్ పోలీసులు, విజయవాడ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అందులో భాగంగా బీహార్కి, జార్ఖండ్కి, ఈశాన్య రాష్ట్రాలకైతే ఇప్పటికే దర్యాప్తు బృందాలు కూడా వెళ్లిన నేపథ్యంలో ఈ 2 అంశాల చుట్టూ కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సైబర్ నేరగాళ్లను పట్టుకుంటేనే వెంకటరమణకు సంబంధించిన ఒక కీలక క్లూ లభ్యమవుతుందనే ఆలోచనలో పోలీసులు కూడా ఉన్నారు. ఆయన చివరిగా విజయవాడ మధురానగర్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఈ నెల 15వ తారీఖున నడుచుకుంటూ వెళ్లిన ఆ దృశ్యాలను కూడా ఇప్పటికే సేకరించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న నివాసాల దగ్గర కూడా ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్లో ఆయన కదలికలు ఉంటాయా అని కూడా పరిశీలించినప్పటికీ కూడా ఇదే చివరి సీసీటీవీ ఫుటేజ్గా కూడా గుర్తించిన పోలీసులు అటు ఆచూకీకి సంబంధించి ఏలూరు కాలువలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ల లింకులకు సంబంధించి కూడా ఈశాన్య రాష్ట్రాలకి బృందాలను కూడా పంపిన నేపథ్యంలో వారం రోజులు గడిచింది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి ఆయన ఆచూకీ కనుగొనడానికి అసలు బతికున్నాడా లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా అనే అంశం మీద క్లారిటీ కోసం అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.